నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నందమూరి బాలకృష్ణ సినిమాలో ఆయన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది? ఒకవేళ నిజంగా అదే జరిగితే అసలు కలెక్షన్ల పరంగా కానీ సినిమా పరంగా కానీ ఏ రేంజ్లో ఉండొచ్చు? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నందమూరి బాలకృష్ణ గారి సినిమాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయనకి పద్మ అవార్డు కూడా రావడం జరిగింది. ఆయన తనయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఆయన ఎంట్రీ కోసం కూడా. బట్ ఫైనల్గా తండ్రి సినిమాలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. బట్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? యాక్చువల్గా ఒక 3-4 నెలల కిందట, అంటే ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి ముందు వరకు కూడా మోక్షజ్ఞ గారి గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుందనే ఉంది. దట్ 2024లోనే ఎంట్రీ ఉంటుందని కన్ఫర్మ్ అనుకున్నారు. బట్ 2024 కూడా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది. ఎందుకంటే ఆ ఇయర్ కంప్లీట్గా ఎలక్షన్స్, క్యాన్వాసింగ్, హడావిడి, కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం, బాలయ్య గారు కూడా హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యేగా. తర్వాత ఆల్రెడీ చైర్మన్ బాధ్యతలు ఉన్నాయి, ఏది ఇండో అమెరికన్ హాస్పిటల్ది. ఇట్లా డిఫరెంట్ వీటి మీద కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్స్ వల్ల. బట్ కొడుకు బాధ్యతని ఆయన ఎవరు ప్రశాంత్ వర్మకు అప్పచెప్పారన్నారు. తర్వాత కొన్నాళ్ళులే లేదా ప్రశాంత్ వర్మ హనుమాన్ తర్వాత కొంచెం బిజీ అయ్యారు, వేరే తీస్తున్నారన్నారు. రకరకాల పిలిపించినప్పటికీ మొత్తానికి మోక్షజ్ఞ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఇప్పటికే మోక్షజ్ఞ గారు ఆల్రెడీ 3 పదుల్లోకి వచ్చేసారన్నట్టు కూడా విన్నాను. దగ్గరికి వచ్చేసారు, సంథింగ్ 30 ఏళ్ళకి దగ్గరలో ఉన్నారు. సో ఇప్పటికే లేటు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి అనే ఉంది. ఎందుకంటే నెపోకిడ్ ఆయన యాక్చువల్గా. అంటే ఆల్రెడీ ఇది తండ్రి ఒక సూపర్ స్టారు, తాతయ్య ఇంకా సూపర్ స్టారు, మోరోవర్ అన్నలు ఉన్నారు ఆల్రెడీ, కళ్యాణ్ రామ్ కానీ ఎన్టీఆర్ గారు కానీ ఉన్నారు. సో నటన ప్రమేయం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఇన్ని వేళ్ళు ఎందుకు డిలే అయ్యింది అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా సందర్భాల్లో మోక్షజ్ఞ గారు వస్తారా రారా అని అడిగిన నేపథ్యంలో కూడా చాలామంది ఏమని చెప్పారు, బాలయ్య గారు ఏం చెప్పారు అంటే, చూస్తున్నాం ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా అవుతుంది, తను ప్రాక్టీస్ చేస్తున్నాడు, యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు, అదేంటి గుర్రపు స్వారీ కానీ కత్తి ఫైటింగ్ కానీ కర్రసాగులు అన్ని రకాలుగా తర్ఫీదు పొందుతున్నాడు అని చెప్పి బాలయ్య గారు చెప్పారు. చెప్పినప్పుడు కూడా చాలామంది మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నటన మీ బ్లడ్లోనే ఉంది, తనకి ఇంకా నేర్పించడం ఏంటంటే, లేదు నేను ఒక మహానుభావుడు తనయుడిగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు అలా అనుకోలేదు. మా నాన్నగారు అంటే బాలయ్య గారు చెప్పడం, నాన్నగారి లెక్క ప్రకారము ఎవరు వాళ్ళు ఓన్ పాత్ క్రియేట్ చేసుకోవాలి అనేదే సిద్ధాంతం ఉన్నది. నేను కూడా మా ఫాదర్ మమ్మల్ని అలాగే పెంచాడు, మేము వాడిని అలాగే చూడాలనుకుంటున్నాను. బట్ వాడిష్టమే, అలాగని నేను ప్రెజర్ చేయట్లేదు అన్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ కూడా సినిమాలకు రాబోతున్నారు. తర్వాత డాకు మహారాజ్ ఆడియో రిలీజ్ ముందు సంథింగ్ తమన్ గారితో వీళ్ళందరితో కలిసి ఒక ఫోటో కూడా దిగారు మోక్షజ్ఞ గారు. దిగినప్పుడు కూడా ఏంటి ఎందులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇది క్రిష్ జాగర్లమూడి ఆయనతో చేసే సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ కనిపించబోతున్నారు అనేది ఒక టాకు. మేబీ అఖిల్ అకినేని కూడా అలాగే ఇచ్చారు కదా. ఆయన అఖిల్ సినిమాకు ముందే అనుకుంటా మనం సినిమాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తాతయ్య, 2 మనవలు, నాగార్జున గారు కలిపి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అది ఒక విధంగా మంచి ఎలివేషన్ కూడా బాగుంటుంది. అందులో డైరెక్టర్ కుమార్, ఆయన మీరు విజయ్ కుమార్ ఏదో సంథింగ్ కదా, ఆయన బాగా ఎలివేషన్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అదే పంథాలో జస్ట్ క్రిష్ గారి సినిమాలో, బాలయ్య గారు చేసే సినిమాలో జస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నారంటే ఫిల్మ్ నగర్ సమాచారం. బట్ తెరంగేటర్ మూవీ అంటే మాత్రం సోలోగా వచ్చేది ఈ సినిమా అని చెప్పి మన ఎవరు వర్మ గారు, ప్రశాంత్ వర్మ గారు అదని అంటున్నారు. రకరకాల ఊహాగానాలు. మేబీ ఒకవేళ అదైనా ముందు ఇది రిలీజ్ అవ్వచ్చు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా తీసుకోండి, చాలామంది ప్రాణం ఖరీదు అంటారు, కొంతమంది పునాదురాళ్ళు అంటారు. అంటే ముందు యాక్ట్ చేసిన సినిమా ఒకటై ఉంటుంది, రిలీజ్ అయిన సినిమా ఒకటై ఉండొచ్చు. బాలయ్య గారి విషయంలో కూడా లక్కీగా ఆయనకి తాతమ్మ కళలోనే అప్పుడు చిన్నగా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు కాబట్టి నాన్నగారి డైరెక్షన్లోనే ఆయనకి అదే ఫస్ట్. కొంతమందికి ఏంటంటే యాక్ట్ చేసిన సినిమా ఒకటి అవుతుంది, రిలీజ్ అయిన సినిమా ఒకటి అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడం కానీ అట్లా జరగచ్చు. సో ఒకవేళ ప్రశాంత్ వర్మ గారిది ముందైపోతే అదే రావచ్చు. లేదు క్రిష్ గారు సినిమా చాలా శరవేగంగా చేస్తారట, అన్ని నీట్గా ప్లాన్గా రాసుకుంటారు. అందువల్ల బాగా ముందుగానే ఆయన సినిమా వచ్చేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే క్రిష్ గారు బాలయ్య గారు కలిసి ఇంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి చేశారు, అది మంచి బాగా ఆడిన సినిమా. సో ఇప్పుడు ఆ క్రిష్ గారు హ్యాండ్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకోటి కూడా చాలామందికి కొత్త దర్శకుడు ఏ దర్శకుడు చేయి పడితే కొడుకు స్టార్ అవుతాడు అని సెంటిమెంట్ కూడా నమ్ముతారు. మనకన్నా సినిమా వాళ్ళకి బాగా సెంటిమెంట్స్ ఉంటాయి చాలా. ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు అంటే సెంటిమెంట్ ఉండేది. రాఘవేంద్రరావు గారితో ఏ హీరో ఇండస్ట్రీకి వచ్చినా సూపర్ స్టార్ అవుతాడు. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారితో కలియుగ పాండవుల సినిమాతో రాఘవేంద్ర గారు ఆయన డెబ్యూ అది. తర్వాత బన్నీ, గంగోత్రి, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రాజకుమారుడు. అంటే ఎవరు చూసినా ఒక స్టార్డమ్ రేంజ్లోకి వెళ్తున్నారు కాబట్టి అంటే అలా సెంటిమెంట్. తర్వాత పూరి జగన్నాథ్ గారు అని ఒక కొంత సెంటిమెంట్, రామ్ చరణ్ గారికి చిరుతతో పూరి జగన్నాథ్ గారు, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. సో ఇక్కడికి ప్రశాంత్ వర్మతోనే బాగుంటుంది ఆయన అంటే ఆయన చెప్పే కథ నచ్చిన బట్టి కూడా ఉంటుంది కదా. అంటే కొన్నిసార్లు కథలు ఏంటంటే కొంచెం ఒక 4-5 సినిమాలు చేసి మెచ్యూర్డ్గా చేస్తుంటే, మెచ్యూర్డ్ ఉండే హీరో చేస్తుంటే బాగుండేదేమో అని ఒక ఆలోచన ఉంటుంది. కొన్నిసార్లు ఏముంటుందంటే లేదు ఇది ఎంట్రీ లెవెల్లో వచ్చే సినిమా కాదు. ఎందుకంటే నాగ చైతన్య గారు జోష్ సినిమా కూడా చాలా బాగుంటుంది సినిమా. బట్ విమర్శకులు విమర్శ ఏంటంటే చైతు ఇంకో 2-3 సినిమాలు చేస్తుంటే ఈ సినిమా చాలా బాగుండేదేమో, చాలా మెచ్యూర్డ్గా ఉంది క్యారెక్టరు అన్నట్టుగా విమర్శించారు. ఎవరు స్టైల్లో వాళ్ళు ఉంటుంది. సో అల్టిమేట్గా బాలయ్య గారి మోక్షజ్ఞ గురించి ఎందుకెంత డిలే, ఇప్పటికే చాలా డిలే అయిందని నా అభిప్రాయం. ఎందుకంటే కరోనా టైంలోనే రావాల్సింది, బికాజ్ ఆఫ్ కరోనా అని చెప్పి మళ్ళీ డిలే అయింది. ఆ తర్వాత మళ్ళీ సరైన కథనాలు సెలెక్ట్ అవ్వక, లేదంటే ఈయనకి కథ నచ్చక తెలియదు. ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది ఏంటంటే రీసెంట్గా బాలయ్య గారు నటించిన ఆదిత్య 369 కూడా 30 ఏళ్ళు ఎంత అయిందంట రిలీజ్ అయ్యి. సో ఆ సినిమాని కూడా సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో దానికి ఆదిత్య 999 అనేదో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మేబీ దాంతో మోక్షజ్ఞ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఇవ్వచ్చు. అందులో జస్ట్ బాలయ్య గారు ఏదో ఒక పౌరాణిక గతంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర చేసినట్టుగా జస్ట్ గెస్ట్గా కనిపిస్తారు తప్ప మొత్తం మోక్షజ్ఞగానే ఆదిత్య 999 సినిమా చేయబోతున్నారు. విత్ ద గైడెన్స్ ఆఫ్ సింగీతం శ్రీనివాసరావు గారు, పెద్ద ఆయన గైడెన్స్లో చేయాలని కొత్తగా ఎవరైనా దర్శకులకి ఇద్దామని ఒక ఆలోచన కూడా ఉన్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు నేను అనుకోవడం మోక్షజ్ఞ గారు ముందు ఇటువైపు రావాలనుకోలేదేమో. ఎందుకంటే ఆయన మనిషి కూడా చాలా బాగుంటాడు, హైటు వెయిటు ఒద్దు పొడుగు అన్నీ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పుడు అక్క ప్రొడ్యూసరు, చిన్నక్క ఒక ప్రొడ్యూసరు, పెద్దక్క ఒక పెద్ద CEO, అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే చెప్తున్నా. సో ఇటువంటి నేపథ్యంలో బాలయ్య గారు చిన్నమ్మాయి వాళ్ళ చిన్నక్కే ప్రొడ్యూస్ చేస్తారు సినిమాకి, ఈయన తెరంగేటం చేయబోతున్నా టాక్ కూడా ఉంది. చెప్పలేం ఇది శరవేగంగా తీసే అవకాశాలు బట్టి క్రిష్ గారి సినిమాలో ముందు కనిపిస్తాడా లేదా ప్రశాంత్ వర్మ గారి సినిమాలో ముందు కనిపిస్తాడా అనేది. అంటే జనరల్గా బాలయ్య బాబు గారి సినిమా అంటేనే జనాలకు ఒక హైప్ ఉంటుంది. ఇప్పుడు కొడుకు ఒకవేళ అందులో చేస్తే మాత్రం మూవీకి ఇంకా బజ్ వస్తుందేమో కదా. ఖచ్చితంగా వస్తుంది. అంటే సీనియర్ యాక్టర్స్ అయిపోయిన చాలామంది ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పుడు ఎవరెవరైతే సోకాల్డ్ 6 పదులు దాటిన వాళ్ళు ఉన్నారో అట్లాంటి జనరేషన్లో అంత హైప్ ఉన్న హీరో నాకు తెలిసి బాలయ్య గారు తప్ప ఇంకెవరు లేరు. అంటే మీరు చెప్పాను కదా, ఏ పబ్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య నినాదాలే. అది రాష్ట్రము భాషతో కూడా సంబంధం లేదు. సో అటువంటి బాలయ్య గారికి వాళ్ళ అబ్బాయిది బజ్ పెద్ద సమస్య కాదు, ఈజీగా బజ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్.